జిల్లాలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న నియోజకవర్గాల్లో ధర్మవరం ఒకటి. అలాంటి చోట ఈసారి ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకే దక్కింది. ధర్మవరానికి పూర్తిగా కొత్త వ్యక్తి అయిన నాన్ లోకల్ లీడర్ సత్యప్రసాద్కు టికెట్ కేటాయించింది బీజేపీ. సత్యకుమార్ గెలుపు బాధ్యతలను పరిటాల శ్రీరామ్ భుజానికెత్తుకున్నారు. మిత్రపక్షాల మద్దతుతో ఆయన కూడా వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. స్మూత్గా కనిపించే సత్యకుమార్ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సవాళ్లు విసురుతూ మిత్రపక్షాల శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో హై వోల్టేజ్ పోరు సాగే నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం. టీడీపీకి బలమైన కేడర్ ఉన్న ఆ సెగ్మెంట్లో పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు టీడీపీ అభ్యర్థులే విజయాలు సొంతం చేసుకున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి గెలిచారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఆ నియోజకవర్గంలో పోరాటం కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్స్ మధ్య ఉండేది. వైసీపీ నుంచి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేయాలని భావించిన ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్కి పొత్తుల లెక్కలు కలిసి రాలేదు. మరోవైపు బీజేపీలో ఉన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తిరిగి టీడీపీలో చేరి టికెట్ దక్కించుకోవడానికి చాలా రోజులు హడావిడి చేశారు. ఆ క్రమంలో పరిటాల సూరి వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి కూడా. అయితే ఆ సీటు బీజేపీకి దక్కిన వరదాపురం సూరికి ఛాన్స్ ఇవ్వలేదు బీజేపీ పెద్దలు. తాను పోటీలో లేకపోయినా పర్వాలేదు కానీ సూరికి మాత్రం టికెట్ దక్కకూడదని పరిటాల ఫ్యామిలీ పావులు కదపడం వల్లే సూరికి అవకాశం లేకుండా పోయిందన్న ప్రచారం ఉంది. చివరికి పెట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు ధర్మవరం అభ్యర్థిగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ని డిక్లేర్ చేశారు. సత్యకుమార్ది ధర్మవరం కాదు, అసలు అనంతపురం జిల్లానే కాదు. ఆయన పొత్తుల మ్యాజిక్లో భాగంగా అభ్యర్థి అయిపోయారు. అదీకాక చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తారు. అటు చూస్తే ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిన వ్యక్తి. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి అలాంటి ఆయన్ని ఢీకొట్టాలంటే తాను కూడా స్పీడ్ పెంచాలనుకున్నారో ఏమో ధర్మవరం వచ్చి రాగానే దూకుడు ప్రదర్శిస్తున్నారు సత్యకుమార్. ధర్మవరం శాసనసభ స్థానం బీసీలకి అడ్డా అని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో 2,40,323 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో చేనేత కార్మికులు, మగ్గాలు నేసే వృత్తిలో ఉన్నవారే ఎక్కువ. వారి చేతిలో రూపుదిద్దుకునే చీరలు, వస్త్రాలకి జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ధర్మవరంలో చేనేత వర్గం ఓట్లే 40% ఉంటాయంటే ఎన్నికల్లో వారు ఎంత ప్రభావితంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇక బీసీల్లోని ఇతర కులాలు, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం ఓటర్లు 25 నుంచి 35% వరకు ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. కమ్మ, రెడ్డి వర్గాలు కలిపి 25 నుంచి 30% ఓట్లు ఉంటాయంటున్నారు. ధర్మవరం నియోజకవర్గానికి 1951 నుంచి జరిగిన 15 ఎన్నికల్లో టీడీపీ 7 సార్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, వైసీపీ అభ్యర్థి గత ఎన్నికల్లో 1 సారి విజయం సాధించారు. ఆయా ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రారంభం నుంచి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన రెడ్డి, కమ్మ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే మొదటిసారిగా ఒక బీసీ వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇచ్చింది బీజేపీ. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ధర్మవరంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు భారీ స్వాగతం లభించింది. ఆ సందర్భంగా ఆయన మొదటి ప్రసంగంలోనే వైసీపీకి ఘాటైన హెచ్చరికలు చేశారు. ధర్మవరంలో ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క, ఇక జరగబోయేది మరో లెక్క అంటూ స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్నేళ్లు సాగిన రాక్షస పాలనకు పులుస్టాప్ పెట్టడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని ధర్మవరం పొలిమేర వరకు తరిమి కొట్టడానికి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ఎర్రాయపాలెం దగ్గర నుంచి ఇక్కడ దాకా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. సోదరుడు పరిటాల శ్రీరామ్ గారు, పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి గారు, వారి వెంట అందరం ముగ్గురం కలిసి వెళ్తున్నాం. లభిస్తున్న అపూర్వ స్వాగతం చూసి నేను ఇవాళ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి నమస్కరించదలుచుకున్నాను. నేను మీ వాడిగా మీ మధ్యకు వస్తున్నాను. నన్ను ఒక్కసారి గెలిపించి చూడండి. ధర్మవరం రూపురేఖలు మారుస్తానని నేను కూటమి తరపున హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో ఏర్పడబోయేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దీన్ని ఏ శక్తి, ఏ వ్యక్తి ఆపలేరు. ఇటువంటి తరుణంలో అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇన్నాళ్ళ అరాచక పాలనని
తరిమి కొట్టడానికి, అరాచక శక్తుల్ని తరిమి కొట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా నేను ప్రజల మధ్యకి వెళ్ళి కోరుతున్నాను. ఎమ్మెల్యే కేతిరెడ్డిని పాపులర్ చేసిన గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంపై కూడా సత్యకుమార్ ధ్వజమెత్తారు. గుడ్ మార్నింగ్ పేరుతో ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో అందరికీ తెలుసని, జగన్ తాత రాజారెడ్డి స్ఫూర్తితో ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్నానంటున్న కేతిరెడ్డి రౌడీజానికి చెక్ పెట్టడం ఎలాగో తనకు తెలుసని వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు సత్యకుమార్ని గెలిపించే బాధ్యతలు భుజానికెత్తుకున్న పరిటాల శ్రీరామ్ అక్కడ పోటీ చేస్తుంది సత్యకుమార్ కాదు, ఆయనలో తనని చూడండని టీడీపీ శ్రేణులకు పిలుపునివ్వడం మిత్రపక్షాల కేడర్లో ఉత్సాహం నింపుతోంది. ఆ ఒక్క మాటతో పరిటాల అభిమానులకి మరింత దగ్గరయ్యారు సత్యకుమార్. ఇక టీడీపీ ఎంపీ అభ్యర్థి పార్థసారథి సైతం సత్యప్రసాద్ని ఓన్ చేసుకుంటూ తమ ఇద్దరి గెలుపు ఖాయమంటున్నారు. ఖచ్చితంగా ఆ పక్క నుంచి ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా గెలుపు సత్యకుమార్ గారిదే. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, గెలుస్తారు. గెలిచి ధర్మవరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనం మొదలైంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు బయటకు వస్తున్నారు జనాలు కూడా, ఒక విఘ్నతతో ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే 3 పార్టీల కూటమి విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూసినట్లయితే రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకబడిపోయింది అభివృద్ధి పథంలో. అందుకోసమే ఒక విజన్ అన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోదీ గారి సహాయ సహకారాలు ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకోసమే ఈ దుర్మార్గును ఓడించేదానికి 3 పార్టీల వాళ్ళంతా కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ దుర్మార్గుని ఓడించేదానికి కలిసికట్టుగా పోటీ చేస్తున్నాం. మంచి భారీ మెజార్టీలతో కూడా మన సత్య గారు ధర్మవరం శాసనసభ్యుడిగా, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా కొత్తగా వచ్చారు ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. కాబట్టి తప్పనిసరిగా భారీ మెజారిటీతో ఇద్దరు కూడా గెలవబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నారు. మొత్తం మీద టీడీపీ, జనసేనల నుంచి లభిస్తున్న మద్దతుతో సత్యకుమార్ ధర్మవరంలో స్పీడ్ పెంచుతున్నారు. ఓవైపు బీసీ కార్డ్, మరోవైపు పరిటాల అభిమానులు, జన సైనికుల సపోర్ట్తో కేతిరెడ్డికి చెక్ పెడతానంటున్నారు. ధర్మవరం లెక్కలు మారుస్తానంటున్నారు. మరి చూడాలి ధర్మవరం ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో.